పాలకూర పప్పు చేసుకుంటున్నానండి. ఒక్కొక్కరైతే కుక్కర్లోనే కడిగి పాలకూర, పచ్చిమిర్చి, పసుపు అన్నీ వేసేస్తారండి. చింతపండు ఒకరు వేస్తారు, మళ్ళీ ఒకరైతే ఆకుకూర, చింతపండు, కారం, ఉప్పు వేసి మూత పెడతారండి. నేను అలా కాదు, ఇలా చేసుకుంటే డిఫరెంట్గా ఉంటుందండి పప్పు. నూనెలో పోపేసి ఫస్ట్ మిర్చి వేసి పాలకూర వేసుకోవాలండి. తర్వాత చింతపండు పులుసు, ఉప్పు, కారం వేసుకోవాలండి. నేను చూపిస్తానండి ఇప్పుడు. పోపు వేసుకున్నానండి, పచ్చిమిర్చి వేసేసుకుంటున్నాను. ఇదిగోండి పోపులో ఇంకో కొద్దిగా మగ్గినాక పాలకూర వేసేసుకోవాలండి. బాగా ఇది మగ్గిన తర్వాత చింతపండు వేసుకొని ఉడికిన పప్పు, పసుపు, ఉప్పు వేసి కలిపేసుకోవాలండి. ఈ టేస్ట్ చాలా బాగుంటుందండి. కుక్కర్లోనే కాకుండా ఇలా కూడా పప్పు చేసుకోవచ్చు. చింతపండు పులుసు పెట్టుకోవాలండి పాలకూర పప్పులో. వేసేసుకోవాలండి. మీకు ఎంత పులుపు కావాలో అంత వేసుకోవాలండి. బాగా దీన్ని ఉడికిన తర్వాత కారం, ఉప్పు వేసుకోవాలండి. రుచికి తగినంత ఉప్పు అండి. పసుపు వేసుకొని బాగా ఉడకనివ్వాలండి. ఉడకనిచ్చిన తర్వాత ఇక్కడ ఉడుకుతుంది చూడండి పప్పు, టమాటో చారుకి, పప్పుకి ఈ ఉడికిన పప్పు అందులో వేసేయాలండి. మంచి టేస్ట్ ఉంటుందండి. ఇలా ఒకసారి మీరు ట్రై చేయండి. ఇవాళ మెనూకి వంకాయ కర్రీ, టమాటా పచ్చడి, పాలకూర పప్పు, అన్నం అండి. ఈ వంకాయ కూరలో అయితే పోపు వేసి ఉడికించానండి. దాంట్లో పుట్నాల పప్పు పొడి, కొబ్బరి, ఎండు కొబ్బరి పొడి వేసి ఉప్పు, కారం వేసి కలిపేసుకున్నానండి. ఇందులో అయితే ఉప్పు, కారం, టమాటా పోపు వేసి ఉప్పు, కారం, తర్వాత ఆవాల పొడి వేసుకోవాలండి. కొత్తిమీర, కరివేపాకు వేసుకోవాలండి. ఇంగువ పప్పులో కుక్కర్లో కాకుండా సపరేట్గా ఒకసారి చేసుకొని చూడండి. ఈ పాలకూర పప్పు ఏ ఆకుకూర పప్పు అయినా కానీ సపరేట్గా ఉడికిస్తే చాలా బాగుంటుందండి. కుక్కర్లో ఉడికితే అంతా మొత్తం అందులోనే ఉంటుందండి. ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. బయట ఆకుకూరలు ఉడికించిన తర్వాత పప్పు వేయడం, పప్పులోనే అన్ని ఆకుకూరలు వేయడము కుక్కర్లో ఉంటుందండి. ఇదైతే సపరేట్గా ఉంటుందండి. మీరు ఈ టేస్ట్ వేరే ఉంటుందండి, ఆ టేస్ట్ కూడా వేరే ఉంటుందండి. 2 రకాల పప్పు కూడా నేను టేస్ట్ చేశానండి. దానికన్నా ఇదే టేస్ట్ ఎక్కువ ఉంటుందండి. మీరు ఒకసారి ట్రై చేసి చూసుకోండి. మీకు అప్పుడు డిఫరెన్స్ తెలుస్తుందండి. కుక్కర్లో ఉన్నది ఎలా ఉందో ఇది ఎలా ఉందో అనేసి రెండిట్లో అప్పుడే మార్పు కనిపిస్తుందండి మీకు. ఇలా ఉడికిన పప్పుని ఇలా వేసేసుకొని కలిపేసుకోవాలి. పాలకూర పప్పు రెడీ. మీరు కూడా మళ్ళీ చెప్తున్నాను, మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి. డిఫరెంట్ పప్పు టేస్ట్ వస్తుందండి. ట్రై చేయండి.